హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం డిఫరెంట్ స్టైల్లో ఒక లెమన్ రైస్ చూడబోతున్నాం. ఈ లెమన్ రైస్లో మనం డిఫరెంట్గా ఒక పొడి చేసి యాడ్ చేస్తున్నామండి. దీంతోపాటు మామిడికాయ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా భలే ఉంటుందండి. రండి, ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడి అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయని వేపుకోవాలండి. బాగా క్రిస్పీగా వేపుకోవాలి. వేపుతున్నప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టుకోండి. ఇలా మనం ఎండుమిరపకాయని వేపి తీసుకున్న తర్వాత ఈ సేమ్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేయాలి. మనం వేసిన పప్పు ఎర్రగా వస్తున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. పప్పులు మాడిపోకుండా మీరు ఫ్రై చేసి తీసుకోండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న ఈ పప్పు అలానే ఎండుమిరపకాయ రెండుని చల్లారించి పొడి చేసి రెడీగా పెట్టుకోవాలండి. రండి, ఇప్పుడు ఈ లెమన్ రైస్కు పోపు ఎలా చేయాలన్నది చూస్తాము. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి గిన్నె వేడి అయిన తర్వాత 1.5 టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడి అయిన తర్వాత మిగతా సామాన్ని మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటామండి. ఆయిల్ ఇక్కడ బాగా వేడి అయింది. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేస్తున్నామండి. ఆవాలతో పాటు 1/2 టీ స్పూన్ మినపప్పు వేస్తున్నాము. అలానే మనం 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాం. ఇవి 3ని వేసి బాగా వేపుకోవాలండి. ఇవి 3 బాగా వేగిన తర్వాత మిగతా సామాన్ని మనం యాడ్ చేయాలి. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా కట్ చేసిన అల్లం వేస్తున్నాను. అలానే 2 పచ్చి మిరపకాయ, దీంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ అండి. ఇంగువ ఖచ్చితంగా వేయాలండి, అప్పుడే టేస్ట్ భలే ఉంటుంది. దీంతోపాటు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా ఈ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను 2 మీడియం సైజు నిమ్మకాయ జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. ఆ జ్యూస్ని మీరు ఈ పోపులో యాడ్ చేయండి. ఇలా మన నిమ్మకాయ జ్యూసు యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేస్తున్నానండి. మనకు అన్నంతో కలుపుతున్నప్పుడు ఉప్పు సరిపోవట్లేదంటే అప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అన్నీ ఈ పోపులో యాడ్ చేసుకున్నామండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇది ఒక్కసారి జ్యూస్ అనేది ఇట్లా బబుల్స్ వచ్చినట్టు రావాలండి. ఇలా వచ్చిందంటే మనకు లెమన్ రైస్కి బేస్ రెడీ అయిపోయింది. పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం దీంట్లో 3 కప్స్ రైస్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత మీరు చాలాసేపు బాయిల్ చేసారంటే మనకు లెమన్ జ్యూస్ అనేది ఉండదండి లెమన్ రైస్ చేసుకోవడానికి. వేసి ఒక్కసారి బబుల్స్ వచ్చిందంటే ఆఫ్ చేయండి. ఇలా మనం కలిపిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఈ మసాలా నుంచి అండి 2 టీ స్పూన్ అంతా ఈ మసాలాని ఈ లెమన్ రైస్లో యాడ్ చేసి కలుపుకోండి. ఇలా మసాలా వేసి బాగా కలిపారంటే మీకు లెమన్ రైస్ సూపర్గా రెడీ అయిపోయిందండి. ఈ లెమన్ రైస్కి ఇంకా మనం టేస్ట్ ఇవ్వాలని అనుకున్నామంటే ఇప్పుడు మనకు మామిడికాయ సీజనే అండి. దానికని మామిడికాయ ఒక 2 to 4 టేబుల్ స్పూన్ మీ ఇష్టం అండి. చిన్నగా ఇలా కట్ చేసి మీరు ఈ లెమన్ రైస్తో పాటు కలిపి తీసుకున్నారంటే సూపర్గా మనకు డిఫరెంట్ స్టైల్లో లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ లెమన్ రైస్ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇంట్లో అందరూ ఇష్టపడతారండి. మనం ఎప్పుడు చేస్తున్న లెమన్ రైస్ కింద ఇది టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టంతో తింటారండి. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ఈ లెమన్ రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఈ లెమన్ రైస్ని మనం ప్రసాదం కింద పెట్టొచ్చు. అలానే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మనం తీసుకెళ్ళొచ్చండి. భలే ఉంటుంది. మీకు ఈ లెమన్ రైస్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.